హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ప్రసాదాలు అయితే ఈ విధంగా అయితే నేను చేస్తున్నానండి. ఇప్పుడు మనం సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం కదండి. శాస్త్రీయ పరంగా కూడా పెసరపప్పు చాలా చలువ చేస్తుంది. అలాగే పచ్చి సలిమిడి, పానకం. పానకం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. బెల్లం శక్తినిస్తుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. సువాసనతో మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకోవాలండి. పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా 1 కప్పు పెసరపప్పు అయితే పోసుకొని దాన్ని 2 టైమ్స్ ఇలా కడుక్కోవాలండి. కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పేసి అయితే దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మిరియాలు, 2 యాలకులు తీసుకోవాలండి. దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా నేను రోట్లో వేసుకుని ఇలా అయితే దంచుకున్నాను. ఇలా రోలు ముందు క్లీన్ చేసుకోవాలి. కడిగి పెట్టేసి ఇలా తుడుచుకోవాలండి. దాన్ని ఇలా దంచేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులోకి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలండి. నేను 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. అలాగే కొంచెం బెల్లాన్ని వాటర్లో వేసేసుకోవాలి. అలాగే మనం ముందు దంచుకొని మిరియాలు, యాలకుల పౌడర్ వేసుకోవాలి. ముద్ద కర్పూరం పచ్చది కొంచెం చిటికెడు వేసుకుంటే చాలండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేను చిటికెడు అయితే వేసుకున్నాను. అలాగే తులసాకులు. ఈ మొత్తాన్ని ఒకసారి అయితే ఇలా మొత్తం గరిటెతో అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టేసి ఉంచుకున్నాం కదండి. పెసరపప్పు నానిపోయింది. దాన్ని వాటర్లోంచి తీసి ఒక కప్పులో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కప్పులో పెట్టేసుకోవాలి. నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను నేను. ఈ ప్రసాదం ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పచ్చి చలుముడి అయితే నేను తయారు చేస్తున్నానండి. తగినంత బియ్యపిండి, అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి, తరిమి వేసి ఉంచుకున్న బెల్లం. ఈ చక్కగా ముద్దలాగా అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలండి. ఆరోగ్యానికి, ఆచారానికి, భక్తికి ప్రత్యేకమైన నైవేద్యాలండి ఇవి. ఇలా పిండి కొంచెం అయితే కలిపేసుకోవాలి. ఇలా ఇలా ముద్దలాగా వచ్చే విధంగా ఇలా కలిపేసి ఇలా పెట్టేసుకోవాలి. శ్రీరామనవమి పచ్చి సలిమిడి కూడా రెడీ అయిపోయిందండి. మన ఆరోగ్యానికి ఎంతో చలువ చేసే పానకం, అలాగే పచ్చి సలిమిడి, పెసరపప్పు, బెల్లం ఈ విధంగా అయితే నైవేద్యం పెట్టుకోండి. శాస్త్రీయ పరంగా కూడా చాలా మంచిది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.